మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. మేడారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల వ్యూహంపై కీలక చర్చ జరిగింది. ఈ మేరకు ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ను గెలిపించే బాధ్యతలను మంత్రులకు అప్పగించాలని పార్టీ నిర్ణయించింది. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజిగిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్కు తుమ్మల నాగేశ్వరరావు, నల్గొండకు అడ్లూరి లక్ష్మణ్, వరంగల్కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లికి వివేక్, ఆదిలాబాద్కు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలను పార్టీ ఇన్ఛార్జీలుగా నియమించారు. ప్రతి మున్సిపాలిటీలో పార్టీ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులను సమన్వయపరిచి ఐక్యంగా ముందుకు నడిపించే బాధ్యతను వీరికి అప్పగించారు. కనీసం 90% వార్డులు మున్సిపల్ చైర్మన్ స్థానాలను గెలిచి తీరాలనే లక్ష్యంతో పనిచేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రెబల్ అభ్యర్థుల బెడదకు చెక్ పెట్టేందుకు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులే పోటీ చేయడంతో విపక్షాలకు లాభం చేకూర్చినట్టు పార్టీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు చూడాలని సమావేశంలో నిర్ణయించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. మేడారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల వ్యూహంపై కీలక చర్చ జరిగింది. ఈ మేరకు ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ను గెలిపించే బాధ్యతలను మంత్రులకు అప్పగించాలని పార్టీ నిర్ణయించింది. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజిగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్కు తుమ్మల నాగేశ్వరరావు, నల్గొండకు అడ్లూరి లక్ష్మణ్, వరంగల్కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లికి వివేక్, ఆదిలాబాద్కు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలను పార్టీ ఇన్ఛార్జీలుగా నియమించారు. ప్రతి మున్సిపాలిటీలో పార్టీ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులను సమన్వయపరిచి ఐక్యంగా ముందుకు నడిపించే బాధ్యతలను వీరికి అప్పగించారు. కనీసం 90% వార్డులు మున్సిపల్ చైర్మన్ల స్థానాలను గెలిచి తీరాలని లక్ష్యంతో పనిచేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రెబల్ అభ్యర్థుల బెడదకు చెక్ పెట్టేందుకు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులే పోటీ చేయడంతో విపక్షాలకు లాభం చేకూరినట్టు పార్టీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు చూడాలని సమావేశంలో నిర్ణయించారు.